హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఈజీగా సింపుల్గా పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిద్దామని అనుకుంటున్నాను. మీరు ముందుగా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి, వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయండి. తర్వాత నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? సింపుల్గా ఈజీగా పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక పాన్ లాంటిది తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక క్యూబ్ బటరు, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది పన్నీర్ బటర్ మసాలా కాబట్టి బటరు ఆయిల్ రెండు మిక్స్ చేసుకొని వండుకుంటే బాగుంటుంది. అందులో హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్ అండ్ బటర్లో అప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కారానికి తగినట్టు పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ రెండు కలిపి తీసుకున్నాను. ఇక్కడ నేను మీకు కావాలంటే పూర్తిగా ఎండుమిరపకాయ అయినా తీసుకోవచ్చు, పూర్తిగా పచ్చిమిరపకాయ అయినా తీసుకోవచ్చు. ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫస్ట్ మగ్గించుకోవాలి, బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నప్పుడే ఒక ఇంచ్ అల్లం, ఒక వెల్లుల్లి, చిన్న వెల్లుల్లి ఒక 6-7 రెబ్బలు తీసుకొని ఆ వెల్లుల్లి వేసుకొని ఉల్లిపాయ ముక్కలతో పాటు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత 2 టమాటోలు, పెద్ద టమాటోలు 2 ముక్కల కింద కట్ చేసుకొని ఆ టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గించుకుంటున్నప్పుడే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం మగ్గాయి అన్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని వాటిని చల్లారిన తర్వాత పేస్ట్ కింద చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ అదే పాన్లో ఒక క్యూబ్ బటర్ వేసుకొని పన్నీర్ ముక్కలు ముందే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పన్నీర్ని అయితే ఎక్కువ ఫ్రై చేయట్లేదండి, లైట్గా అటు ఇటు కొంచెం ఫ్రై చేస్తున్నాను అంతే. ఫ్రై చేసుకొని పన్నీర్ ముక్కలు వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బటర్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కర్రీకి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేగినాయి అన్న తర్వాత మన కర్రీకి సరిపడా కొంచెం కారం, కొంచెం మసాలా పౌడర్, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం చూడండి మిక్సీలో, ఇందాక ఉల్లిపాయలు మొత్తం అన్నీ మగ్గించుకున్నది ఆ పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకొని కొంచెం ఆ మిక్సీ గిన్నెని కడుక్కొని ఆ వాటర్ కూడా వేసేసుకొని బాగా దాన్ని ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకుంటున్నప్పుడు పైన కొంచెం బటర్ వేసుకుంటే ఆ బటర్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అది ఒక హాఫ్ ఉడికింది అన్న తర్వాత మనం కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం చూడండి పన్నీర్ ముక్కలు, ఆ పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని ఆ పన్నీర్ ముక్కలతో పాటు ఈ గ్రేవీని కూడా ఉడకనివ్వాలన్నమాట. తర్వాత మనకి కొంచెం కర్రీ దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు కొంచెం కస్తూరి మేతి పైనుండి క్రష్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనకి ఆయిల్ పైకి తేలిన తర్వాత కర్రీ ఫినిష్ అయిపోయినట్టే. ఆయిల్ పైకి తేలే వరకు మనం కర్రీ ఉడికించుకొని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ మనకి రైస్ కన్నా చపాతీలోకి కానీ, పరోటాలోకి కానీ, రోటీలోకి కానీ ఇలాంటి వాటితో అయితే చాలా బాగుంటుంది. పక్కన ఒక ఉల్లిపాయ ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.